ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాటను చూసుకుందామండి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూసుకోగలుగుతాం. 2వ వచనములో మనం చూద్దాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరుగెత్తుదము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలకు ప్రభుపేట వందనాలు. ఇక్కడ మనము చూసినట్లయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము అని మనము చూస్తాము. సులువుగా చిక్కులు పెట్టు పాపము. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనిషిని సులువుగా చిక్కులు పెట్టే పాపము ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంటుంది. ఎక్కువగా యవనస్తులను వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే చిక్కుల్లో పెట్టడానికి యవనస్తులను వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మరి బైబిల్లో కూడా మరి సులువుగా చిక్కులు పెట్టి పాపము ఎలా వెంటాడుతుందో మనం బైబిల్ గ్రంథములో కూడా చూడవచ్చు. యేసేపును గురించి మనం ఆలోచన చేస్తే యేసేపు కూడా ఎంత పరిశుద్ధం కలిగిన ఒక మంచి వ్యక్తిగా తన ఆత్మీయ జీవితము ఎంతో మంచిగా కొనసాగిస్తున్న వాడై ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యొక్క కోతిపరువు ఇంట్లో ఆయన ఉంటున్నాడో తన భార్య మరి యేసేపు మీద మరి కన్ను వేసెను. యేసేపును లొంగ తీసుకోవడానికి ఎన్నో మార్లు ప్రయత్నం చేసింది, పాపము చేయడానికి ఎన్నో మార్లు ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఒప్పక. ఎందుకు ఒప్పలేదు అంటే ఆయన దేవుని బిడ్డ గనుక. దేవుని పిల్లలకు పాపము చేసే అలవాటు ఉండకూడదు. దేవుని బిడ్డలు తప్పు చేసే అలవాటు ఉండకూడదు. కనుక దేవుని యొక్క కుమారుడు కనుక ఆయన దేవుని బిడ్డగా బ్రతుకుచున్నాడు గనుక ఏ పాపమును చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, గమనించండి, బైబిల్లో మనము చూస్తూ ఉన్న ఈ మాటలు. కనుక యేసేపు జీవితంలో ఎంత మాత్రమును ఆయన ఒప్పలేదు. ఆయన ఒక దినమున అందరిని పంపివేసి ఆయన్ని పట్టుకొని తప్పు చేయాలని ఎంతో కుట్రబంది పాపం మూట కట్టుకుంటుందామా కుట్రబంది ఆయన్ని ఎక్కడో పడేయాలని చూసింది. కానీ ఆయన్ని పట్టుకున్నప్పుడు వదలాయించుకొని పరారైపోయాడే కానీ పాపము చేయడానికి ఎంత మాత్రమునో లొంగలేదు. ఈ రోజులలో అలాంటి అవకాశం ఉంటే యవనస్తుల పిల్లలే కానీ ఎవరే కానీ ఆ పాపములో పడిపోతారు, ఆ పాపములో దిగజారిపోతారు. యేసేపు అలాంటి దానికి ఎంత మాత్రమును ఒప్పుకోలేదు, ఎంత మాత్రమును ఇష్టపడలేదు. నీ జీవితం కూడా ఎలా ఉంది? నీ జీవితంలో పాపముతో సావాసం చేస్తున్నావా? పాపాన్ని కలిగి బ్రతుకుతున్నావా? చిక్కులు పెట్టే పాపము, నిన్ను చిక్కుల్లో పడేసే పాపము, నీ బ్రతుకుని యాగం చేసే పాపము, నిన్ను నరకానికి తీసుకుపోయే పాపము. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆ పాపము నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు పారిపో, దూరంగా వెళ్ళిపో. ఆ పాపంతో నీకు పనేమీ లేదు. పాపము ప్రతి వ్యక్తిని చిక్కులో పెడుతుంది. చాలా మంది కుటుంబాలు ఆగం కావడానికి కారణం పాపమే. ప్రతి కుటుంబాలు చిన్నభిన్నం కావడానికి కారణం పాపమే. ఇది సులువుగా చిక్కులు పెడుతుంది. మన బ్రతుకును ఆగం చేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొడుతుంది ఈ పాపము. కనుక ప్రేమ